హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు నా గార్డెన్ అప్డేట్స్ చూపిస్తాను. ప్రస్తుతం గార్డెన్లో ఏమున్నాయి, ఏమొస్తున్నాయి అవన్నీ చూపిస్తాను. ఓకేనా? పొద్దున్నే ఆకుకూర తెంపాను అనమాట. ఇదేమో బచ్చలాకు, ఇది తోటకూర. ఈ రెండు తెంపేసి కడిగేసి పెట్టుకున్నాను కూర ఉండడానికి. బచ్చలాకు నేను మామిడికాయ వేసి పప్పు వేసి వండుతాను, చాలా బాగుంటుంది. సేమ్ గంగమల్లి మామిడికాయ లాగా ఉంటుంది అనమాట. తోటకూర మామూలుగా కూర వండేస్తాను, ఫ్రై చేస్తాను అప్పుడప్పుడు. అది కూడా చాలా బాగుంటుంది, న్యూట్రిషియస్ కూడా. ఇది ఫ్రెష్ బేసిల్. ఇది మోస్ట్లీ పాస్తాస్లోకి అలా యూస్ చేస్తాను అనమాట. నిన్నే పాస్తా చేశాను అనమాట, పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. సో ఇవి పిల్లలకి పెడితే చాలా హెల్దీ. సో అందుకని ఆకుకూర వచ్చినప్పుడల్లా నేను మోస్ట్లీ ఆకుకూరనే వండుతాను. ఇంకా మన మల్బెర్రీ అయితే పళ్ళన్నీ అయిపోయాయి. పక్షులు చాలా బాగా ఎంజాయ్ చేశాయి. చూసారా, ఇప్పుడైతే ఇంకే పళ్ళు కూడా మిగలలేదు, అన్నీ అయిపోయినాయి. నేను కూడా హ్యాపీ, అవి చాలా బాగా ఎంజాయ్ చేశాయి. ఇంకా గ్రేప్స్ అయితే ఇప్పుడే వస్తున్నాయి. సో మీకు చూపిస్తాను ఇప్పుడు ఏ సైజు ఉన్నాయో గ్రేప్స్. చూసారా, ఇవి గ్రేప్స్ అండి. అన్నీ గుత్తికి అన్నీ లేవు, అన్నీ రాలిపోయినాయి, కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా అలా చాలా గుత్తులు ఉన్నాయి. లోపల కూడా ఉన్నాయి చాలా. గ్రేప్స్ అయితే బోలెడు ఉన్నాయండి. ఇవి కూడా మనకి కొంచెం టైం పడుతుంది అనుకుంటా. ఇదండి గ్రేప్స్. ఇక్కడ కూడా ఉన్నాయి. మనకు పూత వచ్చినాయి, అన్ని కాయలు అవ్వవు. ఇలా కొన్ని ఎండిపోతాయి అన్నమాట. చూసారా, పక్కన కొన్ని ఎండిపోయినాయి, ఇంకొన్ని అయితే కాయలు అవుతాయి. ఇదేంటో పురుగో మరి నాకు తెలీదు, దాన్ని ఏమో భలే డిజైన్లో అయితే కొట్టేసింది ఇలా. ఇక్కడ చూపిస్తాను ఒకటి. ఈ ఆకులు చూసారా, అసలు ఎంత డిజైన్గా వెరైటీగా కొట్టేసాయన్నీ. ఏ పురుగో నాకు తెలియదు, కానీ భలే చక్కటి డిజైన్ అయితే చేసింది. గ్రేప్స్ ఆకులు అయితే ఇలా తినేస్తున్నాయేమో. ఓకే, ఇవి మన ఫస్ట్ గార్డెన్ ఫ్లవర్స్ అనమాట. ఇవన్నిటికన్నా ముందు వస్తాయి ఎప్పుడు కూడా. ఇవి వైల్డ్ ఫ్లవర్స్, టెక్సస్ వైల్డ్ ఫ్లవర్స్ అనమాట. సో ఇవి చక్కగా ఎవ్రీ ఇయర్ ఫస్ట్ వస్తాయి. ఇవి చూసారా, గోరింక చెట్లు బాగా పెద్దగా అయ్యాయి. ఇంకా పూలు అయితే ఇప్పుడే రావట్లేదు, కొంచెం టైం పడుతుంది వాటికి కూడా. పచ్చగా అయితే కలకల్లాడుతుంది గార్డెన్. ఇది పార్సిమోన్ చెట్టు దగ్గరకు వస్తున్నా. కాయలు ఎంత సైజు ఉన్నాయో చూపిస్తాను. చూసారా, ఇప్పుడు ఇలా ఉన్నాయి. చూసారా, ఇది పార్సిమోన్. ఈ కాయలు చెప్పాను కదా నేను, సెప్టెంబర్ ఎండ్ అక్టోబర్ ఆ టైంకి వస్తాయి అన్నమాట. కాయలు అవుతాయి, ఫుల్ ఆరెంజ్ కలర్లో వస్తాయి, చాలా బాగుంటాయి. వింటున్నారా పక్షుల కిలకిల రాగాలు? పొద్దునైతే చాలా సందడి చేస్తాయి గార్డెన్లో. ఒక రోజంతా కూడా వినిపిస్తూనే ఉంటాయి, చాలా బాగుంటుంది. మనకైతే మార్నింగ్స్ ప్లెజెంట్గా ఉంటుంది కదా, మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్. మధ్యాహ్నం చాలా ఎండగా ఉంటుంది. చూసారా, వర్షం పడేలా ఉంది.
అది మన మల్బరీ చెట్టు. ఇక్కడ సన్ఫ్లవర్స్, ఈ సన్ఫ్లవర్స్ రెడీ అవుతున్నాయి అన్నమాట. మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడే. ఇక్కడ ర్యాబిట్స్ ఉంటాయి. ఏం చేస్తాయంటే నా సన్ఫ్లవర్స్ అన్నిటిని కూడా తినేస్తాయి, కొరికేసి పడేస్తాయి అన్నమాట. చూపిస్తాను ఎలా కొరికేస్తాయో. సన్ఫ్లవర్స్ మొత్తం ఏం చక్కగా కొరికి పక్కన పడేస్తాయి. అవి తింటాయో లేదో నాకు తెలియదు, కానీ పాపం మొగ్గగా వచ్చినాయి అన్నీ కూడా తినేస్తాయి. ఇక్కడ చూసారా, ఈ కొన్ని పూల మొక్కలు వస్తున్నాయి, మొగ్గలు వస్తున్నాయి. ఇదేమో జినియా, ఇంత బాగుంది కదా కలర్, ఇంకా ముద్దుగా అవుతుంది. చూసారా, ఇవన్నీ సన్ఫ్లవర్స్ అండి. ఈ కట్టెల్లాగా మిగిలిపోయినాయి కదా, అవన్నీ సన్ఫ్లవర్స్. సన్ఫ్లవర్ చెట్లు మొత్తం తినేసేసాయి, ఆకులు మొత్తం తినేసి ఇలా మొండెల్లాగా వదిలేసాయి అన్నమాట. అలా ఇవేమో బెండ మొక్కలు, బెండ మొక్కలు కూడా మొత్తం తినేసేసాయి. ఏం చేస్తాం, మనం ఏమి చేయలేం. ఇక్కడ కొన్ని టొమాటో చెట్లు ఉన్నాయి చూసారా, పూతకొచ్చింది ఇప్పుడే టొమాటో చెట్టు. ఇదేమో దొండపాదు, ఇంకా కాయలు అయితే ఏమీ రాలేదు, తీగ పాకుతుంది. ఇవి పపాయ తిన్న తర్వాత సీడ్స్ ఉంటాయి కదా, వేసేసాను. ఎంత బాగుందో, లషస్గా భలే గ్రీన్గా వచ్చాయి మొక్కలన్నీ. వీటిని బీకాలనిపించట్లేదు, మనకు ఒక్క చెట్టు చాలు, బట్ ఇవన్నీ చాలా గ్రీన్గా ముద్దుగా ఉన్నాయి. ఇది సన్నజాజి, చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేదన్నమాట. రోజు మొగ్గలు తెంపేసి మాల అల్లేవాళ్ళము. సాయంత్రం అయితే చాలా మా మమ్మీ మళ్ళీ మొగ్గలు తెంపుకొని రమ్మని చెప్పేవాళ్ళు. సో నేను మా అక్కయ్య వెళ్ళి తెంపేసుకొని చక్కగా మాల కట్టేవాళ్ళం అన్నమాట. పూత వస్తుంది, ఇంకా మొక్కలు వస్తాయని చూస్తున్నాను నేను. ఇది మిరప చెట్టు, మిరపకాయలు స్టార్ట్ అయ్యాయి చూసారా, మిరపకాయలు స్టార్ట్ అయినాయి. అలాగే పూలు అయితే చాలా ఉన్నాయి. ఓకే, ఇక్కడ కొన్ని కనకాంబరాలు ఉన్నాయి, చూపిస్తాను. బాగున్నాయి కదా కలర్, మంచి కనకాంబరం, ఆరెంజ్ షేడ్. ఇవండి ప్రస్తుతం నా గార్డెన్లో ఫ్లవర్స్, జీనియాస్, కనకాంబరాలు, కొన్ని మల్లెపూలు వచ్చాయి యాక్చువల్లీ ఫ్యూ వీక్స్ బ్యాక్, కానీ ఇప్పుడు ఆగిపోయినాయి. నేను మళ్ళీ వెయిట్ చేస్తున్నా కొత్త చిగురు వచ్చాక స్టార్ట్ అవుతాయని. ఇంకా వేరే కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, వైల్డ్ ఫ్లవర్స్ అవి చూద్దాం. కొన్ని చామంతులు కూడా ఉన్నాయి, మొగ్గలు వచ్చాయి. ఇవి వైట్ చామంతి, చాలా బాగుంటాయి. ఇక్కడ మన అరటి చెట్లు, అలాగే ఇక్కడ చూసారా కొన్ని పువ్వులు ఉన్నాయి. వీటిని ఏదో బంతి అంటారు కదా, ఆ పూలు చాలా బాగుంటాయి చూడటానికి. ఈ కలర్ నాకు చాలా నచ్చుతాయి, పర్పులిష్ పింక్. వర్షం స్టార్ట్ అయింది చిన్నగా, చూసారా మన ఫిగ్స్ గుత్తులు గుత్తులుగా ఎన్ని ఉన్నాయి చూసారా, చక్కగా. ఇంత బాగున్నాయి. లాస్ట్ టైం అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు చాలా వచ్చాయన్నమాట. అత్తయ్య వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూసారా, ఇవి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అనమాట. మనకి ఇంకా టైం పడుతుంది కొంచెం. చూసారా, ప్రతి కొమ్మకి మనకి ఎంత బాగున్నాయో కాయలు. ఓకే,
ఇక్కడ ఒక మనకి ఇది ఉంది, ఏంటిది, ప్లమ్. ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ, ఇది తెంపలేదు నేను ఇంకా. చెట్టు మీద కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఒక రెడ్ ప్లమ్ ఉండింది నిన్ననే, ఈరోజు హార్వెస్ట్ చేద్దాం అనుకునేసరికి ఏవో తినేసేసాయి. అలా ఉంటుంది మన గార్డెన్తో. పక్షులది ఫీడర్ అనమాట, కొంచెం వంగిపోయింది, మళ్ళీ కట్టాలి బ్యాక్. ఓకే, సో నాకు ఇక్కడ ఫుల్ గ్రీన్గా ఉంటే చాలా ఇష్టం అనమాట. గార్డెన్ నిండుగా ఉంటే బర్డ్స్ కూడా చాలా వస్తాయి, అవి కూడా బాగా ఎంజాయ్ చేస్తాయి. ఇది మంచి గుమ్మడి మొక్క చూసారు, ఇప్పుడే తీగకు వస్తుంది. దీంతో కూర చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది మన చిక్కుడు కూడా తీగలకు వస్తుంది ఇప్పుడు. ఇక్కడ వంకాయ మొక్కలు ఉన్నాయి, ఇప్పుడే పిందెలు పడుతున్నాయి. ఇక్కడ ఒక ప్లమ్ ఉంది, వర్షం ఎక్కువైపోయింది, ఇంకా నేను లోపలికి వెళ్తాను. చూసారా ఎంత బాగుందో ఈ ప్లమ్. దీన్ని కోస్తే కూడా లోపల అంతే డార్క్ కలర్లో ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. తర్వాత కోసి చూపిస్తాను. ఇది నా మునగ చెట్టు, ఇప్పుడే చిన్నగా నేను సీడ్స్ వేసానమాట. 2 సీడ్స్ వేస్తే ఇలా వచ్చాయి, ఒకటేమో ఇలా ఎండిపోతుంది, మరి దానికి ఏమైందో తెలీదు. ఒకటైతే బాగుంది. సో ఇది కొంచెం పెద్దగా అయ్యాక అప్పుడు నేను వేరే కుండీలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. పక్షులన్నీ గూటికి చేరుతున్నాయి, వర్షం పడుతున్నాయని. సో మొత్తం మబ్బు పట్టేసింది, చాలా బాగుంది వెదర్ అయితే. ఇదిగోండి, ఈ ప్లమ్ని కట్ చేద్దాం ఇప్పుడు. వర్షం పడింది, ప్లస్ నేను కూడా కడిగేసాను చెట్టు మీదనే. కట్ చేసి చూద్దాం. చూసారా ఎంత రెడ్గా ఉందో పండు, ఇలా ఉంటుంది ఈ ప్లమ్. చాలా స్వీట్గా కూడా ఉంటుంది, చూడగానే జ్యూసీ, అసలు ఎంత జ్యూసీగా ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది ఈ పండు. దీన్ని మోరీస్ ప్లమ్ అంటారు. ఈ వెరైటీ ఎక్కడైనా దొరికితే కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. Bye bye.